గర్ల్ ఫ్రెండ్ మూవీ ఇందాక చూసే వచ్చినాను, రష్మిక మందన్న గారిది. అండ్ ఈ సినిమా చాలా వరస్ట్గా ఉందనే చెప్పాలి. ప్రజెంట్ అంటే ఓవర్ కాలేజ్ స్టూడెంట్స్, ఒక రిలేషన్షిప్లో ఉన్న ఒక అమ్మాయి అతన్ని చీట్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి బయటికి రావాలనుకుంటుంది ఆ రిలేషన్షిప్ నుంచి. ఆ అబ్బాయి మాత్రం ప్యూర్ లవ్ చేస్తుంటాడు. ఇంకా దాని నుంచి ఆమె బయటికి రావాలనే ప్రయత్నంలో ఉంటుంది. ఈ సినిమా మొత్తం దాని చుట్టూ తిరుగుతుంటుంది. బట్ ఎంత ఆర్గానిక్గా ఉండదు క్యారెక్టర్ మొత్తం. అంటే వీళ్ళు ఫిలిం ఏదైతే చేసిరో ఇది కాలేజ్ బ్యాక్డ్రాప్లో చేసిరు, కానీ కాలేజ్ బ్యాక్డ్రాప్ వాళ్ళకి అసలు సెట్టే కాదు. అంటే ఎంత డిసప్పాయింటింగ్ ఉంటుందంటే వీళ్ళు కాలేజ్లో ఉన్నారా లేకపోతే ఏదైనా ఆఫీస్లో ఉన్నారా అనే డౌట్ వస్తుంటుంది ఫిలిం చూసినప్పుడు. అది చాలా ఓవర్ బోర్డ్ అనిపించింది. అండ్ రైటింగ్ వచ్చేసరికి చాలా ఏమంటారు అన్మెచ్యూర్గా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను హాస్టల్కి వెళ్ళే సీను, వాళ్ళ అమ్మాయి హాస్టల్లోనే ఉంటుంది బట్ అబ్బాయి ఊరికి వెళ్తుంటాడు, అసలు ఏమాత్రం రిలవెన్స్ ఉండదు. చాలా ఫన్నీగా జరుగుతుంటుంది సినిమా మొత్తం. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే అసలు ఏం బాగాలేవు సాంగ్స్ అయితే. రష్మిక మందన్న గారు అయితే అసలు ఏమాత్రం సెట్ కాలేరు అసలు సినిమాకి చెప్పాలంటే. వెరీ బ్యాడ్. అండ్ ఆ హీరో క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు నిజంగా స్టూడెంట్ లాగా ఉండరు. అంటే స్టూడెంట్ లైఫ్ మీద బేస్ చేసిన సినిమా, బట్ స్టూడెంట్స్ లాగా అసలు ఉండరు, కనిపించరు కూడా. అది వెరీ బ్యాడ్ అనిపించింది నాకైతే. అండ్ అంత ఎక్స్ట్రాడినరీ అయితే లేదు ఫిలిం. ఓటీటీలో చూస్తే బెటర్, లేదు అని అనుకుంటే చూడొచ్చు. బట్ ఒక్క సాంగ్ అయితే బాగుంది, నదివే సాంగ్, అది ఒక్కటి. ఎక్సెప్ట్ దట్ ఇంకే సాంగ్స్ కూడా అంత బాగాలేవు, నాకైతే అంత నచ్చలేదు భయ. ఓకే, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్, షేర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.